You have this is Sai Chan, welcome to our channel and same time Kalki 2898 AD. అసలు నిన్నైతే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట బుజ్జివి. అసలు మైండ్ బ్లాక్ వండర్ అయిపోయింది. ఎందుకంటే కానీ సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఓ చిన్నపాటి రోబోని ఆ రోబోకు బుజ్జి అని పేరు పెట్టి అదే కల్కి సినిమాలో పెట్టారు. ఎలా అనిపించింది మీకు? అసలు నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే బుజ్జి ఒక ఫన్నీ క్యారెక్టర్ని ఏమైనా అక్కడ ప్లే చేస్తుందా అనిపించింది. లైక్ అంటే ఫ్రెండ్ అంటే అన్నిటిలోనే ఉంటుంది. సో మన బుజ్జి అన్నిటిలోని లైక్ యాక్షన్లో కావచ్చు, ఫైట్లలో కావచ్చు, అండ్ అదే సేమ్ టైం కామెడీలో కూడా ఉండొచ్చు అని నా ఫీలింగ్ వస్తుంది. అండ్ లాస్ట్లోనే ఒక డైలాగ్ వచ్చింది కదా, లవ్ యూ జేమ్స్ అంటే సర్లే పర్లేదు లేదనేసి. సో నాకైతే అలా అనిపించింది ఆ డైలాగ్ విన్నదైతే. ఒక ఫన్నీ రోల్ కూడా ఆమె ఏమైనా ప్లే చేస్తుందేమనిసి. లైక్ బుజ్జి భైరవ లైక్ పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అంటే ఏదో క్యూట్ క్యూట్ పప్పీస్కి పెట్టుకున్నట్టు పేర్స్. నాకైతే మాత్రం నాకు అలాగే అనిపించింది. అండ్ చూసుకుంటే ఎందుకు సైంటిఫిక్షన్ మూవీస్లోనే ఎందుకు లైక్ మనకి మర్యాద రామన్న సినిమాలోని సైకిళ్ళు పెట్టలేదా? మన సునీల్ గారికి సైకిళ్ళు పెడితే జనాలు ఫన్గా ఫీల్ అవ్వలేదా? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? చేశారు కదా. అండ్ అలాగే మనకి హనుమాన్ సినిమాలో కూడా కోతిని పెట్టారు. అంటే చూసుకోవచ్చు ఫన్ని జనరేట్ చేయడం కోసం అక్కడ మనుషులు ఉన్నారు, అలాగే వస్తువులు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రాపర్టీస్లో దాన్ని ఎలా యూజ్ చేశారో. ఇది సైంటిఫిక్షన్ మూవీ కాబట్టి ఇందులో మొత్తం రోబోట్స్ ఇవే కాబట్టి ఒక రోబోట్ ని ఫ్రెండ్ గా పెట్టారు. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. ఓకే, అంటే బుజ్జి వీడియో ఎలా అనిపించింది మీకు? అసలు బుజ్జి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా బుజ్జి క్లిప్సింగ్ గురించి వస్తే బాగుండి అనిపించింది. లైక్ చాలా ఫన్నీగా ఉంది. బుజ్జి మాటలు అయితే మాత్రం వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మేబీ ఆ మాటల కోసమే బుజ్జి అని పేరు పెట్టుంటారేమో. నాకైతే అలా అనిపించింది. చాలా బాగుంది. ఓకే, 3 సంవత్సరాలు సినిమా తీసి 50 సెకండ్లు వదిలారెడ్డి బుజ్జి గురించి అనేది ప్రభాస్ డైరెక్టర్ని కొట్టాలి అనే విధంగా అయితే కామెడీగా నిన్నైతే పని చేశారనమాట. ఎలా అనిపిస్తుంది మీకు? అవును, మరి 3 సంవత్సరాల కష్టము 50 సెకండ్ల వీడియోలో చూపించకుండా మొత్తం మనకు ఒకటి ఫిలిం కింద ఓపెన్ చేసేస్తే ఇంకా థియేటర్కి ఎవరు వెళ్తారు? మొత్తం ఇక్కడే కూర్చొని చూస్తారు కదా. సో జనాలకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకా పెరగాలి, పెంచాలి అన్న ఉద్దేశంతో లైట్గా చిన్న చిన్న ముక్కలు వదులుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చూసాం మనం 50 సెకండ్ల వీడియో చూసాం కాబట్టి ఇంకొంచెం వస్తే బాగున్న చూడాలనిపించే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది కదా. సో ఆ క్యూరియాసిటీ పెంచడం కోసం ఇలా కొద్ది రిలీజ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ కల్కి మూవీ గురించి ఏ లెవెల్లో అంటే పాన్ ఇండియా లెవెల్లో ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటారు మీరు? నేనైతే ఇది మరొక రికార్డ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మన 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 బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ముందు వెనక అనేది కాకుండా ఇది ఒక కొత్త రికార్డ్ అవ్వచ్చు నేను అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే మొన్నటి వరకు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్న టాక్ అయితే నడుస్తుంది, అవునా కదా. కానీ ఇప్పుడు కల్కి చూసిన తర్వాత ఇంకా బాహుబలి తర్వాత బాహుబలి ముందు అని ఏముండదు, ఓన్లీ కల్కి అంతే. నేనైతే ఇంకా అదే అనుకుంటున్నాను. ఓకే, అండ్ ప్రభాస్ గారి యావరేజ్ సినిమాలే 500 కోట్లు 400 కోట్లు, ఫ్లాప్ సినిమాలే అంత కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమా హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుంది కలెక్షన్స్ గురించి మనం అంచనా కూడా వెయ్యలేము. అసలు అంచనా కూడా వేసుకోలేనంత కలెక్షన్స్ రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే 50 సెకండ్ల వీడియో క్లిప్కే జనాలు కోసుకుంటున్నారండి అక్కడ ఇంకా వీడియో కోసం. అలాంటిది మూవీ పరంగా చూసుకుంటే ఇంకా అసలు ఎవరు అది ఊహలకు కూడా అందనిది. మనం ఎవరు దాన్ని ఊహించలేము కూడా. దాన్ని ఎవరు ఊహించి ఊహాగానాలతో ఒక కోడ్ లైన్ అయితే వెయ్యాలి, ఇంత కోడ్ చేయాలి అనుకోవడం మాత్రం అది మన భ్రమే, అది మనం చేయలేము. సో అలాంటి చేసే కంటే మనం దాన్ని ఆపేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అని చూసాగా ఫ్రెండ్స్, కల్కి బుజ్జి గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. అండ్ సేమ్ టైం మీకు ఎలా అనిపించింది? అండ్ బుజ్జి స్పెషల్ వీడియో చూసారు కదా, అండ్ కల్కి కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారా? అండ్ ప్రభాస్ గారు ఎలా అనిపించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం మీకు కావాల్సిన అప్డేట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్తే అప్డేట్ అయితే మేమైతే చేస్తామన్నమాట. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.